నేనైతే ధైర్యంగానే ఉన్నాను. కానీ విచిత్రం ఏంటంటే ఆ రోజు దీపావళి పండుగ, సూర్యగ్రహణం, మంగళవారం. గ్రహణం రోజు బయటికెళ్ళొద్దంటారు కదా! కానీ పుట్టుక చావుల మధ్య ఎవరు అడ్డుపడలేరు కదా! సో, ఇది నిజమే గదా! ఇంట్లో ఉండాల్సిన టైంలోనే హాస్పిటల్‌కెళ్ళాల్సొచ్చింది. 24 నైట్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి కదా! సో, 25 మార్నింగ్ 5కి మా ఆయనకి కాల్ చేస్తే ఫోన్ ఏమో కలవలేదు. సిగ్నల్ లేక ట్రై చేసి 6కి కలిసింది. తర్వాత ఇలా పెయిన్స్ వస్తున్నాయని చెప్తే, సరే రెడీ అవ్వండి వస్తున్నామని చెప్పారు. అమ్మ 7కి అలా రైస్ చేసి రసం పెట్టి తినిపించింది. 7:30కి వాళ్ళొచ్చారు. ఇక మేము బయలుదేరాం, హాస్పిటల్‌కెళ్ళాం. మేము అక్కడ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే అంబులెన్స్‌కి కాల్ చేయలేదు. ఇంకోటి ఊర్లో ఆశా వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళని పిలుచుకొని పిహెచ్ఎస్ఎస్ హాస్పిటల్‌కెళ్ళాం. అంటే చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా! దానికి వెళ్ళాం. అక్కడ వెళ్ళగానే అడ్మిట్ చేసుకున్నారు. 8:30కి అలా అడ్మిట్ అయ్యాను. మేము పెద్ద హాస్పిటల్‌కి వెళ్తాం రాసివ్వండి అని చెప్పినా కూడా అక్కడ లేదు మేమే డెలివరీ చేస్తాం, నార్మల్‌గానే అయిపోతుంది అని చెప్పారు. కానీ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు.